100 కాదు 200 అబద్ధాలు ఆడుకుంటా తిరుగు. కానీ బైబిల్ పట్టుకున్నావో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ దేవుడితో జర్నీ చేస్తే దీనికి రెడీ అయితేనే రా, లేకపోతే లోకంలో నువ్వు ఎన్ని దొమ్మర పనులు చేసుకుంటూ తిరిగా ఇక్కడికి వచ్చి అలాగో ఒక అడుగు ఎలాగో కుదరదు. ఈ దేవుడు ఖచ్చితమైనవా, ఈయన పేరే సత్యదేవుడు. ఈయన అబద్ధమాడడానికి మానవుడు కాదు. అబద్ధానికి ఎంత మాత్రం ఆయన యందు ప్లేసే లేదు, స్థలము లేదు, అసలు ఆ అవకాశమే లేదు. అలాంటి ఆయన ఎలా ఒప్పుకుంటాడు? ఫలమని ఒక భయంకరమైన ఉరుముల మధ్య, ఫలమని భయంకరమైన భూకంపం మధ్య, ఆ నల్లటి మేఘాల మధ్య అలా దిగి వచ్చిన దేవుడు మోసేతో మాట్లాడుతూ ఆ 10 ఆజ్ఞలు ఇస్తూ, ఆ 10 ఆజ్ఞలు ఒక భయంకరమైన ఆ సొసైటీకి చెప్పిన ఆజ్ఞ తెలుసా? అబద్ధము ఆడొద్దు.